రణవీర్ సింగ్ ఎగ్జిట్ అయిన క్షణం నుంచి ఇండస్ట్రీ అంతా ఒకే చర్చ, డాన్ 3 ఎవరి చేతుల్లోకి వెళ్తుంది అని. అయితే ఫిట్నెస్లో ఐకాన్, యాక్షన్లో ఇంటర్నేషనల్ లెవెల్, స్టైల్లో బెంచ్ మార్క్ని సెట్ చేసిన ఓ క్రేజీ హీరోపై కన్నేశాడట ఫర్హాన్. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారు? డాన్ అంటే పేరు కాదు, ఒక ఫియర్, ఒక స్టైల్, ఒక సిగ్నేచర్. బాలీవుడ్లో ఇప్పుడు అదే పేరు మళ్లీ మారుమోగుతోంది. డాన్ డాన్ డాన్. రణ్వీర్ సింగ్ పేరు సైడ్ అవ్వగానే బీ టౌన్లో ఒక్కటే ప్రశ్న, తరువాత డాన్ ఎవరు అని. అంతటా వినిపిస్తున్న ఒకే ఆన్సర్, గ్రీగోర్ హృతిక్ రోషన్ అని. అమితాబ్ నుంచి షారుఖ్ వరకు డాన్ అంటే ఓ లెగసీ. ఇప్పుడు ఆ లెగసీకి కొత్త ఫేస్ కావాలంటే హృతిక్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్. ఒకవైపు ఫిట్నెస్లో పర్ఫెక్షన్, స్టైల్లో క్లాస్, యాక్షన్లో ఫైర్, ధూమ్ 2లో గ్రే షేడ్స్, జోధా అక్బర్లో రాయల్ లుక్, అన్నీ కలిస్తే డాన్ లెవెల్ ఆటోమేటిక్. మరోవైపు వార్ 2 సో హిట్, కెరియర్లో ఫుల్ క్రిటికల్ ఫేజ్, 700 కోట్ల డ్రీమ్ ప్రాజెక్ట్ క్రిష్ 4కి ఫైనాన్షియల్ బ్రేక్స్. అలాంటి టైంలో డాన్ 3 అంటే కమ్బ్యాక్ ఛాన్స్ లేదా బిగ్గెస్ట్ రిస్క్. ఒకటి మాత్రం ఫిక్స్, డాన్ ఎవరనేది కాదు, ఎలా ఉంటాడనేది ముఖ్యం. డాన్ రీబూట్ అయితే బాలీవుడ్ రీబూట్ అవుతుంది. మరి ఇక్కడ క్లియర్, డాన్ పేరు మారచ్చు, డాన్ పవర్ మాత్రం తగ్గదు. మరి ఆ పవర్ హృతిక్ చేతిలోకి వస్తుందా? బాలీవుడ్ అండర్వరల్డ్ స్టోరీలో కొత్త చాప్టర్ ఓపెన్ అవుతుందా? చూద్దాం. జనవరి 9 బరిలో 2 భారీ సినిమాలు. ఒకవైపు ఫేర్వెల్ ఎమోషన్తో వస్తున్న విజయ్ జననాయగన్, మరోవైపు పాన్ ఇండియా ఇమేజ్తో వస్తున్న ప్రభాస్ రాజాసాబ్. మరి ఎమోషన్ గెలుస్తుందా లేదా పాన్ ఇండియా పవర్ నిలబడుతుందా? ఫేర్వెల్ ఫైర్ వర్సెస్ ఫ్యాంటసీ ఫియర్లో గెలిచేది ఏది? సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఈసారి పండగ కాదు, పాన్ ఇండియా పవర్ టెస్ట్. ముఖ్యంగా జనవరి 9 తేదీ ఒక్కటే, బరిలో దిగుతున్నవి 2, కానీ క్రేజ్ మాత్రం వేరే లెవెల్. ఒకవైపు ఇండియా మొత్తం ఎక్కువ అవుతున్న పేరు, బాహుబలి తర్వాత కూడా తగ్గని పవర్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్. మరోవైపు ఫ్యాన్స్ హార్ట్స్ లో తుఫాన్, ఫేర్వెల్ ఫైర్ తో వస్తున్న దళపతి. ఈ 2 సినిమాలకి ఇండియన్ మార్కెట్ పక్కన పెడితే ఓవర్సీస్ మార్కెట్ హీట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. విజయ్ లాస్ట్ మూవీ అనే ఎమోషన్ తో జననాయగన్ కు అమెరికా, యూరప్, మలేషియా ప్రతి చోట హౌస్ఫుల్ ట్రెండ్. మలేషియాలో ఆడియో లాంచ్ అంటే అది సినిమా ఈవెంట్ కాదు, విజయ్ ఫ్యాన్స్ పవర్ డెమోన్స్ట్రేషన్. అందుకే జననాయగన్ ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికీ $1 మిలియన్ మార్క్ క్రాస్ అయ్యాయి. మన రాజాసాబ్ పరిస్థితి 342 లొకేషన్లు, 1021 స్క్రీన్స్, భారీ రిలీజ్ ఉన్న ఓపెనింగ్స్ మాత్రం కేవలం $3 లక్షలే. ఇక ఓవర్సీస్ సంగతి అలా ఉంటే ఇండియా వైడ్ ప్రమోషన్స్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. వాస్తవానికి బాహుబలి తర్వాత కూడా సాహో, ఆదిపురుష్, సెలార్, కల్కి హిందీ మార్కెట్లో ప్రభాస్ స్టామినా ప్రూవ్ అయిన సినిమాలే. అలాంటి ప్రభాస్, సెలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న రాజాసాబ్ హర్రర్ ఫాంటసీ జానర్ హిందీ ఆడియన్స్ కు పర్ఫెక్ట్ కాంబో. అయినా సరే నార్త్ ఇండియా ఈవెంట్లు లేవు, పాన్ ఇండియా ప్రమోషన్ ట్రాక్ లో రాజాసాబ్ టీం కనిపించడం లేదు. ఇదే ప్రశ్న ఇప్పుడు ట్రేడ్ లో హాట్ టాపిక్. ప్రభాస్ నిజంగా వెనుకపడ్డా లేదా రిలీజ్ దగ్గర పడే కొద్దీ రాజాసాబ్ రియల్ గేమ్ స్టార్ట్ అవుతుందా? చూడాలి వచ్చే 6 రోజుల్లో ఏం జరుగుతుందో. ఒకే విడుదల తేదీ, ఒకటి ఎమోషన్ ఫేర్వెల్, మరొకటి పాన్ ఇండియా పవర్. ఫైనల్ గా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ను ఎవరు డామినేట్ చేస్తారు? విజయ్ జననాయగనా లేదా ప్రభాస్ రాజాసాబ్నా? జనవరి 9న తేలిపోతుంది. యూరీతో వార్ జోనర్ కు సరికొత్త డెఫినేషన్ ఇచ్చాడు ఆదిత్యధర్. ఇక దురంధర్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ డిస్కషన్ ఒక్కటే, ఆదిత్యధర్ మళ్ళీ మరో వార్ డ్రామాతో అటాక్ చేస్తున్నాడు అని. మరి ఇంతకీ ఈసారి ఎంచుకున్న కాన్సెప్ట్ ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. యూరీతో ఫస్ట్ సెన్సేషన్, ఇప్పుడు దురంధర్ తో 1000 కోట్ల తుఫాను. ఇక మార్చిలో రానున్న దురంధర్ 2 కోసం బాలీవుడ్ టోటల్ వెయిటింగ్ మోడ్. కానీ ఈ ఫ్రాంచైజీ తర్వాత ఆదిత్యధర్ టేకప్ చేసే ప్రాజెక్ట్ ఏంటి అనే ప్రశ్నే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్. కాశ్మీరీ పండిట్ గా జన్మించిన ఆదిత్యధర్ కు టెర్రరిజం అంటే కేవలం స్టోరీ కాదు,
అది ఒక ఎక్స్పీరియన్స్, పెయిన్ స్ట్రగుల్. అందుకే యూరి, దురంధర్ లాంటి సినిమాలు అంత న్యాచురల్ గా కనిపించాయన్నది ఇండస్ట్రీ టాక్. ఇక తాజాగా బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఆదిత్యధర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా రాబోతోందని తెలుస్తోంది. టైటిల్ కూడా ఆపరేషన్ సింధూర్ అని ఫిక్స్ చేశానన్న టాక్ వినిపిస్తోంది. మరి యుద్ధం వెనుక దాగిన వ్యూహాలు, సైనికుల త్యాగాలు, దేశ భద్రత కోసం జరిగిన సైలెంట్ స్ట్రైక్స్ ఇవన్నీ మరోసారి తెరపైకి వస్తాయా? యూరి తర్వాత మరోసారి దేశాన్ని కదిలించే వార్ డ్రామా రాబోతుందా? చూడాలి. దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆదిత్యధర్ ఎలాంటి డిసిజన్ తీసుకుంటున్నాడో. ఇండస్ట్రీలో, ఫ్యాన్స్లో, ట్రేడ్లో ఇన్ని రోజులు ఒకటే ప్రశ్న. రజనీ 173 సినిమాకు డైరెక్టర్ ఎవరు ఎవరు ఎవరు? చాలా రోజులుగా చాలా రూమర్స్, చాలా నేమ్స్, చాలా వర్షన్స్. కానీ ఇప్పుడు ఆ ఎవరు అనే ప్రశ్నకి ఎట్టకేలకు ఇదిగో ఇలా ఆన్సర్ వదిలింది మూవీ టీం. కొన్ని కాంబోస్ టైం తీసుకుంటాయి, కానీ ఆ టైం వచ్చినప్పుడు హిస్టరీ క్రియేట్ చేస్తాయి. ఇండియన్ సినిమాలో ఇప్పుడు ఆ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. కాదు రివైన్ అవుతుంది. అదే రజనీకాంత్ 173వ సినిమా. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో. మొదట డైరెక్టర్ చైర్లో సుందర్ సి. ఇప్పుడు మారింది గేమ్. యూత్ ఎనర్జీతో వచ్చేశాడు డాన్ డాక్టర్ ఫేమ్ సిబి చక్రవర్తి. రజనీ స్టైల్ కు సిబి స్పీడ్, కామెడీ మాస్ మసాలా, ఎమోషన్ కు ఫ్యామిలీ టచ్, ఈ మూడు కలిస్తే ఫ్యాన్స్ కి పండుగే. అది కూడా ఎవ్రీ హీరో హ్యాజ్ ఏ ఫ్యామిలీ అనే పాపులర్ ట్యాగ్ లైన్ తో. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించేది రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో గూస్ బంప్స్ గ్యారంటీ. మొత్తానికి ఇది సినిమా కాదు, ఒక సెలబ్రేషన్. ఇది రజనీ కమల్ కాంబో కాదు, మూవీ లవర్స్ కి సాలిడ్ సినిమా ఫెస్టివల్. చూడాలి 2027 పొంగల్ కి రెడీ అవుతున్న ఈ క్రేజీ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. సంక్రాంతి రిలీజ్లతో పాటు ఇప్పుడు మరో హాట్ టాపిక్, అదే టికెట్ రేట్స్. కానీ రేట్స్ పై మాత్రం ఇంకా సైలెన్స్. మరి ఇక్కడి సర్కార్ పర్మిషన్ ఇస్తుందా, లేక నార్మల్ రేట్స్ కి గ్రీన్ సిగ్నల్ పడుతుందా? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? బోలా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 2.5 ఏళ్ల గ్యాప్. ఈసారి కంబ్యాక్ కాదు, కౌంటర్ అటాక్. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ మీదే ఫుల్ ఫోకస్. అదే హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తోన్న మన శంకర వరప్రసాద్ గారు. ఎక్స్పెక్టేషన్స్, క్యూరియాసిటీ, క్రేజ్. ఒక రకంగా ఇది సంక్రాంతి పక్కా ప్యాకేజ్. జనవరి 12 సోమవారం థియేటర్లోకి, అంతకు ఒక్కరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్. ఈ మధ్య పెద్ద సినిమాల ప్రీమియర్స్ అంటేనే షాక్ రేట్లు. కానీ ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి రీజనబుల్ రేట్లకే షోలు. ఇప్పటికే బాలయ్య అఖండ 2 ప్రీమియర్ ప్రైజ్ 600 అయితే మెగాస్టార్ సినిమా అంతకన్నా తక్కువ రేటుకే వచ్చే ఛాన్స్ ఉంది అంటూ టాక్. ఏదేమైనా ఏపీలో పెరగడం పక్కానే, కానీ తెలంగాణలో మాత్రం నో క్లారిటీ. స్పెషల్ షోస్, ఎక్స్ట్రా రేట్స్, కోర్ట్ కేసెస్, సర్కార్ హింట్స్. మొత్తానికి ఈ సంక్రాంతి సస్పెన్స్ డబుల్. ఇదే టైంలో మరో పవర్ ప్లేయర్ ఎంట్రీ, అదే ప్రభాస్ రాజాసాబ్. ముందు రోజు ప్రీమియర్స్ 800 హైక్ అంటూ టాక్. ఒకదానికి ఓకే అంటే రెండిటికి ఓకే, ఒకదానికి నో అంటే రెండిటికి నో. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? సంక్రాంతి ప్రీమియర్ షోస్ పడతాయా? బాక్సాఫీస్ యుద్ధానికి ముహూర్తం ఖరారవుతుందా? ఏదైనా మరో వారం రోజుల్లో తేలిపోతుంది. సుమన్, ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న చిత్రం గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని రెడ్ పపేట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అభినవ్ రావు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఎట్లా ఓకే చేసిన నేను ఇది అని. నాకు చాలా స్టోరీస్ వింటున్నా. నేను ఈ సినిమాకు ముందుకు 80-85 కథలు విన్నా నేనైతే. అంటే ఏం చేయాలనో తెలియదు. అంటే నేను బ్లాక్ బస్టర్ కథలు కూడా ఇచ్చి పెట్టేసిన దాంట్లో, కానీ తెలీదు ఆ మూడ్కి అది తగ్గట్టు నేను పర్సనల్గా ఏం చేయాలని మనకంటూ పర్సనల్ థాట్ ఉంటుంది కదా. ఆ థాట్లో పోతుండే ఈ మనిషి వచ్చి సుభాష్ చంద్ర అనేట ఆయన వచ్చి నాకు ఈ గోదావరి గట్టుపైన అని కథ చెప్పిండు. సూపర్ ఎగ్జైట్ అయినా. అండ్ ఈ మనిషి గురించి నాకు ముందే తెలుసు.
100 షార్ట్ ఫిలిమ్స్ చేసిర్రు వీళ్ళు, అది మజాక్ కాదు. ఒక మనిషి యూట్యూబ్లో కంటెంట్ అందరికీ చెప్పాలని చెప్పి 100 షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది అస్సలు మజాక్ కాదు. నేను వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం. నా ఫ్రెండ్ మనీ, దుర్గా వీళ్ళందరూ అన్న మాయ ఒక చాలా దగ్గరకి అనిపించిన పాత్ర. ఎందుకంటే మాయకి తన మీద తనకును ప్రేమ కన్నా వాళ్ళ నాన్న మీద ప్రేమ అధికం. సో తన నాన్న మీద తనకున్న గౌరవంని I'm so sorry, but she always keeps her father ahead of her because she respects him and she loves him so much. And I feel so many girls here will relate to Maya because people who are close to their dads, they're always dad's little princess. And the father will always have a very soft side for her. He'll be a villain to the entire world, but he'll be the biggest hero to you. So I think you all can relate to that. So I hope you love Maya. And ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్రని కూడా ప్రేమ అందర్చాలి అని కూడా. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం సకుటుంబాన. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్ని పోషించిన ఈ సినిమాకి ఉదయ్ శర్మ దర్శకుడు. మహాదేవ గౌడ్ నిర్మించిన ఈ సినిమా తాజాగా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. అండ్ అందరూ చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరు కొత్త హీరోలా లేదు, ఆల్రెడీ చేసినట్టు ఉన్నారు. అది ఒక్కరు కూడా మిస్ చేయక అందరూ ఇది చెప్పారు. ఆల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్, మై గురుగారు. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి మా ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఆడియన్స్ ఒకటి చూశాను మన తెలుగు ఆడియన్స్లో. ఐ థింక్ సినిమాని వాళ్ళ జీవితాలతో ఒకటి అంటే ఫ్యామిలీలా ఒక మెంబర్లా సినిమాని కూడా తీసుకున్న ఒక ప్రివిలేజ్. మీడియా అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేస్తూ రివ్యూస్లో కూడా అన్నిట్లో కూడా మాకు పాజిటివ్గా ఇచ్చి ఫీడ్బ్యాక్ కూడా రివ్యూస్ ఇచ్చి ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అవి కూడా మాకు చెప్పి నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కరెక్షన్స్ చేసుకునేలాగా ఏదో దీని గురించి అని కాకుండా అందరికీ ఉపయోగపడేలాగే రివ్యూస్లో కూడా మాకు నెక్స్ట్ ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకునేలాగా అంత జెన్యున్గా రివ్యూ ఇచ్చారు. సో ఫ్యామిలీస్ అందరూ చూడండి అనేసి అని చెప్పని మాకు సపోర్ట్ చేశారు. అందరికి మీడియాకి అందరికి కూడా దానికి చాలా కృతజ్ఞతలు. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.